హాయ్ అందరికీ నమస్కారం. చూశారుగా ఆడదాం ఆంధ్ర పేరిట మొత్తం 20 కోట్ల రూపాయలు దోచేశారని ఇప్పుడే ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇందులో ప్రధాన నిందితుల అప్పటి షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి రోజా గారు, వీళ్ళిద్దరితో పాటు ఇంకా 123 మంది ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించింది. ఇందులో అసలు ఈ కేసు ఏంటి ఒకసారి చూద్దాం. వైకాపా హయాంలో ఆటల పేరిట మొత్తం 20 కోట్ల రూపాయలు తినేశారని ఇప్పుడు ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇది ఎందుకంటే వైకాపా హయాంలో నిర్వహించిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో మొత్తం 94 కోట్ల రూపాయలు దానికోసం బడ్జెట్ కేటాయిస్తే అందులో 20 కోట్ల రూపాయలు దోచుకున్నారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిగ్గు తెచ్చింది. నాటి క్రీడా శాఖల మంత్రి ఆర్కే రోజా ఈ కార్యక్రమం ముగింపు నిర్వహణ కాంట్రాక్ట్ను తగిన అనుభవం అర్హత లేని తమ కుటుంబ సన్నిహితునికి, అదేవిధంగా అతని స్నేహితులకి కంపెనీని కట్టబెట్టారని గుర్తించింది. అప్పటి షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తమ ప్రధాన అనుచరుని ముందు పెట్టి అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది. ఈ టోర్నమెంట్కు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ పేరిట క్షేత్రస్థాయిలో వైకాపా నాయకులు జోబులు నింపారని వెల్లడించింది. బ్రాండింగ్, అదేవిధంగా వీడియో, ఫోటోగ్రఫీల పేరిట భారీగా నిధుల దుర్వినియోగం చేశారని స్పష్టం చేసింది. క్రీడా పరికరాలు, కిట్ల సరఫరాదారులతో కుమ్మక్కై టెండర్ల నిబంధనలను సడలించడంతో అత్యంత నాసిరకమైన క్రీడా పరికరాలు సరఫరా అయ్యాయని తేల్చింది. వీటిపై అనేక ఫిర్యాదులు అందినా సరఫరాదారులపై చర్యలు తీసుకోలేదని పేర్కొంది. రోజా, అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, అతని ప్రధాన అనుచరుడైన షాప్ ఐటీ కన్సల్టెంట్ జీకే కిషోర్ బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ కుంభకోణంపై ఏసీబీ లేదా సిఐడితో దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. బాధితులైన అధికారులపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలన్నది. ఈ మేరకు తాజా ప్రభుత్వానికి సమర్పించిన విచారణ నివేదికలో కీలక అంశాలు ఇవి. ఆడదాం ఆంధ్ర పేరిట ఒక నియోజకవర్గానికి ఎంత అమౌంట్ స్పెండ్ చేశారో, అదేవిధంగా మండల చూసుకుంటే పాఠశాలకి ఎంత స్పెండ్ చేశారో చూద్దాం. ఆడదాం ఆంధ్రలో సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసేందుకు తొలుత 42 లక్షలు కేటాయించారు. తర్వాత చెన్నైకి చెందిన టెంగ్ డిజిటల్ అండ్ క్రియేటివ్ ఏజెన్సీకి మరో 17.6 లక్షలు మంజూరు చేశారు. అప్పట్లో వైకాపా కన్సల్టెంట్గా సేవలు అందించిన ఐపాక్ టీమ్ సభ్యురాలు నిగమకు సంబంధించిన సంస్థ ఇది. ఈ అదనపు నిధుల చెల్లింపుతో నిబంధనలు ఏం పాటించలేదు. మొత్తం 17.56 lakhs రూపాయలు, అదేవిధంగా 7.56 lakhs మాత్రమే ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు చెల్లించారు. మరో 10 లక్షల విడుదలకు సంబంధించిన వివరాలు లభ్యం కాలేదు. ఎఫ్డీలు తినేశారు అంటే జాతీయ క్రీడల నిర్వహణ బిడ్ దాఖల కోసం 2016లో కేటాయించిన 185 కోట్ల 1.85 కోట్లను షాప్ అధికారులు అప్పట్లో ఎఫ్డీలలో ఫిక్స్డ్ అండ్ డిపాజిట్ చేశారు. ఆడదాం ఆంధ్ర కోసం అంటూ నిబంధనల విరుద్ధంగా ఎఫ్డీలు తీసేసి సొమ్ము వాడేశారు. ఆడదాం ఆంధ్ర టోర్నమెంట్ కోసం మొత్తం 94.50 crores విడుదల చేశారు. ప్రతి సచివాలయానికి 10,000 చొప్పున, అదేవిధంగా మండల నియోజక స్థాయికి 25,000 చొప్పున అందజేశారు. ఈ కేటాయింపులకు మించి ఖర్చులు చేశారు. ఈ లోటు భర్తీ కోసం ఎంపీడీఓలు అంటే పంచాయతీ కార్యదర్శులు, నోడల్ అధికారులు జనరల్ ఫండ్స్ నుంచి మొత్తం 3.11 crores వాడేశారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలో ఇలా చేశారు. దాతలు ఇచ్చిన వివరాలు, స్పాన్సర్ల వివరాలు అందుబాటులో లేకుండా చేశారు. క్రీడా పరికరాల సరఫరాదారులు తనకు 10% లంచం ఇవ్వాలంటూ నాటి షాప్ ఎండి హర్షవర్ధన్ డిమాండ్ చేశారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే రోజా కుటుంబ సన్నిహితుడికే కంపెనీ అప్పనంగా చెల్లించింది. అందు గురించి ఒకసారి మాట్లాడుతుంది. అప్పటి రోజా మంత్రి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనటువంటి రవికుమార్ చూడిపల్ల సీఈఓగా ఉన్న గురు బ్రోజ్ క్లాస్ అండ్ కంపెనీకి ఆడదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమం కాంట్రాక్టంగా 2.75 crores కట్టబెట్టారు. ఈ సంస్థ మొత్తం 53.8 లక్షల ఖర్చుకే బిల్లు సమర్పించింది. మిగతా 2.17 కోట్లు ఖర్చు వివరాలని ఎక్స్ షీట్లో రాసి ఇచ్చారే తప్ప సంబంధించిన ఓచర్లు కానీ రసీదులు కానీ బిల్లులు సమర్పించలేదు. ముగింపు వేడుకలో నిర్వహించిన డ్రోన్ షో రద్దయినప్పటికీ పూర్తి పేమెంట్ 65 లక్షలు గురు ప్రాజెక్టుకి చెల్లించేశారు. ఇందుకు రోజా, సిద్ధార్థ్ రెడ్డి సహకరించారు. అప్పటి షాప్ ఎండి రామకృష్ణ, ఏఓ వెంకటరెడ్డి బిల్లులు ప్రాసెస్ చేశారు. ఇక్కడ మెయిన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ప్రధాన అనుచరులు ఉన్నటువంటి అప్పట్లో షాప్ అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా ఐటీ కన్సల్టెంట్గా పనిచేసిన జీవో కిషోర్ బాబుది ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారు. కనీస అర్హత లేని ఆయన్ను టెక్నికల్ కమిటీ సభ్యుడిగా నియమించారు. క్రీడా పరికరాలు, సామగ్రి కొనుగోలుకు సంబంధించి స్పెసిఫికేషన్స్, వాటి ఖరారు, టెండర్ల ప్రక్రియ, బిల్లుల ప్రాసెసింగ్ బాధ్యతలన్నీ కిషోర్ బాబే చూశారు.
టెండర్ల నిబంధనలను సడలించడంతో సహకరించినందున క్రీడా పరికరాలు సామగ్రి సరఫరాలో ఆయనకు భారీగా లంచాలు చెల్లించారు. సిద్ధార్థ్ రెడ్డికి ఇవన్నీ తెలిసే జరిగాయని సో ఈ నివేదిక చెప్తోంది. ఇందులో రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనుచరులు, అదేవిధంగా రోజా యొక్క కుటుంబ సభ్యులు, అందులో పాటు 124 మంది చర్యలకు పాల్పడ్డారని ఈ నివేదిక అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.